ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఆంధ్రాలో ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కవర్చింగ్కి వెళ్ళినప్పుడు మన డ్రోన్ క్రాష్ అయింది కదా, ఎలా అని చూస్తారు. అలానే ఈ ట్రిప్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఉంది కదా, రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 చూస్తారు. అండ్ అక్కడ వర్క్ ఎలా అవుతుందో మీకు మేము చూపించబోతున్నాం. అంటే మన అంశుమన్ బ్రో ఉన్నాడు కదా, మన అంశుమన్ బ్రో బిలాన్ నుంచి వచ్చారు విజయనగరం. నేను విజయనగరం తను పిక్ చేసుకుని ఇద్దరం కలిసి ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 1 అండ్ ప్యాకేజ్ 2కి వర్క్ దగ్గరికి వెళ్తాం అనమాట, వర్క్ ప్లేస్ దగ్గరికి. ఇంకా మనం ఇంకా లేట్ చేయకుండా రైడ్కి వెళ్దాం. అలాగే అంశుమన్ బ్రో రాగానే నేనైతే ఇంకా మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉండేది అనేది. మీకు ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ చూపిస్తాను అక్కడ వర్క్ ఎలా అవుతుంది అనేది. కంప్లీట్ వీడియోస్ అనేవి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇంకా వెళ్దాం ముందుకి, లెట్స్ గో. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఈ లెఫ్ట్ తీసుకుంటే విజయనగరం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మన అంశుమన్ బ్రోని పిక్ చేసుకొని మనం రాయపూర్ ఎక్స్‌ప్రెస్ హైవే దగ్గరికి వెళ్ళాలి. అంటే మన నేషనల్ హైవే 560 నుంచి డైరెక్ట్గా కొర్లం మీదుగా ఈ నేషనల్ హైవే 560 ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆ ప్యాకేజ్ 2 కవర్ చేయడానికి మేమైతే వెళ్తాం. ఈ ట్రిప్ డీటెయిల్స్ కంప్లీట్ చెప్తాను చూడండి. నేను వైజాగ్ పెందుర్తిలో స్టార్ట్ అయ్యి విజయనగరం వచ్చి పద్మనాభం రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీదకి వచ్చి మన అంశుమన్ బ్రోని పిక్ చేసుకుని కొర్లం దాకా వెళ్ళి కొర్లం నుంచి ప్యాకేజ్ 2 కవర్ చేసి ప్యాకేజ్ 2 నుంచి ప్యాకేజ్ 1 కవర్ చేసి అలా సాలూరు వచ్చి సాలూరు నుంచి మనం విజయనగరం వచ్చి విజయనగరం నుంచి మళ్ళీ బొడ్డవరం వైపు వెళ్ళి ఆ రోడ్కి కవర్ చేద్దాం అనుకున్నాం. తాటిపూడి ఎడతల కవర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే ఎగ్జాక్ట్గా తెలుసు కదా, మన కొర్లం దగ్గర డ్రోన్ అయితే క్రాష్ అయింది. ఎలా క్రాష్ అయిందని మీరు తెలుసుకుంటారు. అలానే క్రాష్ వీడియో కూడా మీరు చూస్తారు. ఆ క్రాష్ వల్ల మొత్తం మూడ్ చేంజ్ అయిపోయింది, ప్లాన్ కూడా చేంజ్ అయింది. చాలా అప్సెట్ అయ్యాం. అయినా బ్రదర్ ఇంకొక డ్రోన్ తీసుకొచ్చారు, ఎయిర్ 2S తీసుకొచ్చారు. ఎయిర్ 3 కొలాప్స్ అయింది. యాక్చువల్గా అది అవ్వకుండా ఉండుంటే ఇంకా బెస్ట్ వీడియోస్ వద్దును. కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరగవు కదా, అనుకున్న సంగతి జరుగుతూ ఉంటాయి. అలా జరిగింది. మొత్తానికి బ్రో అయితే 6 o'clock వచ్చాడు. నేను 8 o'clockకి వెళ్ళాను. చాలా లేట్ అయింది, చాలాసేపు వెయిట్ చేయించాను. ఈలోపు బ్రదర్ విజయనగరంలో కొన్ని వీడియోస్ అయితే తీశారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో బ్రదర్ నేను పిక్ చేసుకొని వెళ్ళిపోవటమే. ప్రస్తుతం మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది. అలానే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నాం కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మన పెందుర్తిలో నేను స్టార్ట్ అయ్యి అలా పద్మనాభం మీదుగా విజయనగరం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బ్రోన్ పిక్ చేసుకొని కొర్లం దగ్గరికి వెళ్ళి ఈ హైవే చూస్తున్నారు కదా, ఈ రూట్లోనే హైవే అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్గా వెళ్తుందని చెప్పను, ఇది నేను రఫ్గా గీసిన మ్యాప్. మ్యాక్స్ ఇలానే వెళ్తుంది. ఇలా సాలూరు మీదుగా వెళ్ళి సాలూరు నుంచి గజపతి నగరం నుంచి విజయనగరం అండ్ ఫైనల్గా బ్రోని రైల్వే స్టేషన్ డ్రాప్ చేసి మళ్ళీ నేను పెందుర్తి వచ్చేయాలి. మీరు టోటల్గా చూస్తున్నారు కదా 231 km వచ్చింది. నేను రూట్ మ్యాప్ని రఫ్గా గీయడం వల్ల ఇలా వచ్చింది, కానీ టోటల్గా వచ్చిన KM అయితే 270 అలా వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదే ఎయిర్ 3. చాలా బాగుంటుంది డ్రోన్ అయితే, మంచి క్లారిటీ వస్తుంది. అరౌండ్ 20 km దాకా వెళ్తుంది రేంజ్ అయితే. 2 కెమెరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎయిర్ 3 అని రాసింది. ఈ డ్రోన్నే మేము ఇప్పుడు గాల్లోకి పంపించాం. చూసారా ఎంత ఫాస్ట్గా రెక్కలు తిరుగుతున్నాయో. రెక్కలు బాగానే తిరిగాయి. అలా గాల్లోకి పంపించాం. డ్రోన్ అలా వెళ్ళిన తర్వాత ఏమైందో విజువల్స్లో మీరే చూడొచ్చు. నేను యాక్చువల్గా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ డ్రోన్ గాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంచి వీడియోస్ వస్తాయి, చాలా బాగా కవర్ చేయొచ్చు అనుకున్నాను. కానీ చూసారుగా గాల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ట్రంపెట్ని బాగా కవర్ చేసింది, చాలా బాగా వచ్చింది. బ్రో నాకు చూపిస్తున్నాడు. ఈలోపే ఏం జరిగిందో తెలీదు, డ్రోన్ అయితే అలా కిందకి పడిపోవడం స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు చూస్తారు ఎలా పడిపోతుందో. ఇలా వెళ్తుంది. అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి ఒక మోటార్ అయితే అక్కడ వర్క్ కూడా ఆగిపోయింది. ఆ మోటార్ ఆగడం వల్ల అది అలా కిందకి జారి పడిపోయింది. చూస్తున్నారు కదా ఎలా డ్రాప్ అవుతుందో. ఆ డ్రోన్ క్రాష్ అవ్వడం మొదలైన తర్వాత మాకేం చేయాలో అర్థం కాలేదు. 2 నిమిషాలు మేమైతే షాక్లో ఉన్నాం. షాక్లోంచి బయటకు వచ్చి డ్రోన్ దగ్గరికి వెళ్దామని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్ళడానికి రోడ్డు అయితే లేదు. చాలా తిరిగిన తర్వాత రోడ్డు మాకు కనిపించింది ఎలా వెళ్ళాలి అనేది. ఆ తర్వాత బ్రో అయితే తొందరగా డ్రోన్ దగ్గరికి వెళ్ళి డ్రోన్ తీసి డ్రోన్ క్లీన్ చేద్దాం అనుకున్నాడు. డ్రోన్ క్లీన్ చేయడానికి మన దగ్గర క్లాత్ కూడా లేదు. మళ్ళీ ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి క్లాత్ కొని అప్పుడు క్లీన్ చేసాం. అలా పడిపోయింది డ్రోన్. చూసారా ఆ రెక్క అయితే కొంచెం తేడాగా ఉంది. అండ్ ఒక మోటార్ అయితే విరిగిపోయింది. ఆ మోటార్ విరిగిపోవడం వల్ల ఇంకా డ్రోన్ ఎగరడం కష్టమైంది. ఆ తర్వాత డ్రోన్ ఎగరడానికి ట్రై చేసాం, బట్ ఇంకా ఆ డ్రోన్ అయితే ఎగరలేదు. ఇంకా మేము ఎయిర్ 2Sని తీసుకొని చాలా జాగ్రత్తగా డ్రోన్ అయితే ఎగరేసుకుంటూ
ప్యాకేజ్ 2ని ప్యాకేజ్ 1ని కవర్ చేసాం. ప్యాకేజ్ 1 ఇంకొక 10K ఉందనగా డ్రోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఎయిర్ 3ని మళ్ళీ ఒకసారి ఎగరేద్దాం అని చెప్పేసి బ్రో అయితే అన్నారు. ఇంకా సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ డ్రోన్ మళ్ళీ బయటికి తీసి క్లీన్ చేసి నీట్గా పెట్టి మొత్తానికి ట్రై చేసి ఎగరేయడానికి చూస్తున్నారు కదా. అది అసలు టేక్ ఆఫ్ అవ్వట్లేదు, అవి తిరుగుతున్నాయి మళ్ళీ పడిపోతున్నాయి. అసలు ఏం జరిగిందని చెప్పి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఆ రెక్క అయితే అది ఇరిగిపోయింది. మొత్తం మోటార్ ఉంది కదా, ఆ మోటార్ ఇరిగిపోయింది. మొత్తం షేక్ అయిపోవడం వల్ల ఆ డ్రోన్ ఆ రెక్క కదలడం వల్ల మొత్తానికి అది ఎగరకుండా అవుతుంది. ఎయిర్ 3 1,35,000 డ్రోను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి. మాకు యూట్యూబ్ నుంచి వచ్చేదే అంతంత ఇన్కమ్. ఆ ఇన్కమ్తో ఇంతంత కాస్ట్లీ డ్రోన్ క్రాష్ అయితే వాటిని రిపేర్ చేయించాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రో కూడా చాలా ఫీల్ అయ్యాడు. బ్రో నాకన్నా చాలా బాగా ఎడిటింగ్ చేస్తారు. ఇంకా తన వీడియోస్లో చాలా క్లియర్గా మ్యాప్స్ కానివ్వండి చాలా నీట్గా చేస్తారు వీడియోస్. నేనైతే జస్ట్ నేను వీడియో తీసానా అక్కడ ఏముంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ ఉంటుంది. బ్రో అలా కాదు, మొత్తం మ్యాప్స్ కానివ్వండి టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అండ్ కంప్లీట్ డ్రోన్ వీడియో చూపిస్తాడు. ఇప్పుడు మనం కార్ని అబ్జర్వ్ చేస్తే కార్ కూడా ఫుల్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఫుల్ డస్ట్ పట్టి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని చెప్పి. కార్ కూడా బైక్ మీద వచ్చింటే మా పరిస్థితి ఏంటో అసలు నాకైతే 2 నిమిషాలు అర్థం కాలేదు. చూసారు లోపల మొత్తం డస్ట్ అయిపోయి మొత్తం కార్ మడ్ గార్డ్స్ కానివ్వండి ఇంకా డోర్స్ కానివ్వండి ఫుల్ డస్ట్ పట్టేసింది. కార్ లోపల కూడా చాలా డస్ట్ అయింది. మొత్తం క్లీన్ చేయించాలి. ఖచ్చితంగా వాషింగ్ ఒక 500 to 700 అయితే అవుతుంది. ఇలా చాలా ఖర్చులు ఉంటాయి ఒక వీడియో చేయాలంటే. ఆలోచించండి ఒకసారి, కొంచెం వీడియోస్ని చూడండి. ఎందుకంటే మేము చేసేవన్నీ మీకు యూజ్ అయ్యే వీడియోసే. రోడ్ వీడియోస్ అనేవి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే మీకు బాగా ఉపయోగపడతాయి. అందుకని మనం వీడియోస్ చేస్తున్నాం, ఒకరికి ఉపయోగపడతాయని చెప్పి. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్రో అయితే మొత్తం అక్కడ ఎలా రెక్కలను మారుస్తున్నాడో, రెక్కలను మార్చి ట్రై చేస్తున్నాడు ఎలా అయినా ఎగరేద్దాం. ఎందుకంటే మొత్తం 6 బ్యాటరీలు ఉన్నాయి ఈ ఒక్క డీజే ఎయిర్ 3కే. ఈ ఎయిర్ 3 వర్క్ ఏంటంటే చాలా మంచి వీడియోస్ వస్తాయి. ప్లస్ ఏంటంటే మా ఫ్లైట్ టైం కూడా 2 hours వస్తుంది. అందువల్ల చాలా ట్రై చేశాడు, బట్ డ్రోన్ అయితే పని చేయలేదు. వెనక్కి పెట్టి ముందు పెట్టి ఎంత ట్రై చేశాడు అంత ట్రై చేశాడు, బట్ డ్రోన్ అయితే వర్క్ అవ్వలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంత ట్రై చేస్తున్నాడు డ్రోన్ వర్క్ అవ్వట్లేదు. అది జస్ట్ కేవలం ఇరిగిపోవడం వల్లే. అది బాగుండుంటే ఖచ్చితంగా డ్రోన్ అయితే వర్క్ అయ్యేది. అది మొత్తానికి క్రాష్లోని ఇరిగిపోయి ఇంక వర్క్ అవుతుంది. నాకు అర్థం అయిపోయింది. అసలు నేను చెప్తున్నాను వర్క్ అవుతుంది బ్రో అన్న, అన్నట్టు పట్టించుకోలేదు. అలాగే నేను చేస్తాను ఎగరేద్దాం అన్నాడు. బట్ ఫైనల్గా అది ఊగుతూనే ఉంది, ఇంకా అవ్వదని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత మీరు చూసారుగా రాయపూర్ ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 ఆల్మోస్ట్ కవర్ చేసాం. చాలా కష్టపడి ట్రై చేసాం. కష్టానికి ప్రతిఫలం దక్కుద్ది అనుకున్నా, కానీ ఇప్పటిదాకా వ్యూస్ మీరు చూస్తే మహా అయితే ఒక 3000 వరకు వచ్చాయి. ఇంకా వస్తాయని అనుకుంటున్నాను, చూడకపోతే చూడండి. అండ్ ఫైనల్గా నేనైతే ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 కంప్లీట్గా కవర్ చేశాను మన ఆంధ్రాలోనే. బ్రో అయితే ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో కవర్ చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజెస్ అయితే కవర్ చేశాడు. మన ఆంధ్రాలో కూడా కవర్ చేశాడు. అండ్ ఇంకా చూస్తారుగా మన వ్లాగ్స్ అని ఎలా ఉంటున్నాయో. ఈ మధ్య బాగానే అప్డేట్ అయ్యాం. ఇంకా అప్డేట్ అవ్వడానికే ఒక దుబాయ్ ట్రిప్ కూడా వెళ్తున్నాం, ఇంటర్నేషనల్ ట్రిప్కి. ఆ ట్రిప్కి మీరు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి వ్యూస్ ఇప్పిస్తారనుకుంటున్నాను. ఇంకా మేము మొత్తం తిరిగి ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్లో అయితే ఇదే ఎండింగ్, మొత్తం కొండ బ్లాస్ట్ చేసి రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మొత్తం చెప్పులు వేసుకెళ్ళామంటే కాలు మొత్తం పాడైపోతే ఆ కాలు మొత్తం పగిలిపోయి అసలు నడాలన్నా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. షూ వేసుకుంటే కొంచెం బాగుంది అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే కార్లోనే షూ ఉన్నాయి, అది నేను చూసుకోక లాస్ట్లో వెళ్ళిపోయే ముందు చూసుకున్నాను. అంటే ఆలోచించండి, వీడియో మీద దృష్టి ఉండడం వల్ల ఇవి మనం పట్టించుకోలేకపోతున్నాం అనమాట. అండ్ ఫైనల్గా మాకు ఈ ట్రిప్కి ఎంత ఖర్చు అయిందో నేను చెప్తాను. ఎంత అంటే ఫస్ట్ ఫ్యూయల్ వచ్చేసి ఆల్మోస్ట్ 3000 వరకు అయ్యింది. అండ్ వెహికల్ క్లీనింగ్కి ఒక 500 అయింది. అండ్ ఇంకా ఫుడ్కి, ఇంకా డ్రోన్ క్రాష్ అయింది వేరే విషయం, చాలా ఎక్కువ కాస్ట్లీ అది నేను పక్కన పెట్టేస్తాను. అండ్ ఫుడ్కి ఒక 500 వేసుకున్నా, టోటల్గా 4000 అయింది. 4000 అయినా 4000 వ్యూస్ కూడా రాలేదు వీడియోస్కి ఇప్పుడు దాకా. అది ట్విస్ట్ అనమాట. ఇంకా కార్ చూసారా మొత్తం బురదగా ఇంకా డస్టీ అయింది. దీన్ని వాష్ చేయడానికే 500 అయింది, కొంచెం ఎక్కువగానే అయింది. అండ్ ఇంకా ఇది మొత్తానికి ఫైనల్గా ఈ ట్రిప్కి అయిన కాస్ట్. డ్రోన్ ఎలా క్రాష్ అయిందో చెప్పాను, ఇంకా ట్రిప్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఫైనల్గా మీరు వీడియో చూడకపోతే చూడండి. ఆ ప్లేస్ ద్వారా నేను తీసుకున్న సెల్ఫీ వీడియో ఇది. మొత్తం ఫేస్ కూడా కొంచెం చేంజ్ అయింది ఎండ వల్ల. అండ్ ఫైనల్గా మన బ్రదర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.